తెలంగాణకు సంబంధించి ఎప్సెట్ మొదటి రౌండ్ ఫలితాలు అయితే విడుదల అవడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక అఫిడవిట్ ని తీసుకొని వచ్చింది. మీరు క్యాండిడేట్ లాగిన్ లోకి పోయి లాగిన్ అవ్వగానే డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ టీజీ ఎప్సెట్ 2026 యాంటీ డ్రగ్ అఫిడవిట్స్ అనేది ఒకటి వచ్చింది అనమాట. యాంటీ డ్రగ్ అఫిడవిట్ ఫర్ స్టూడెంట్స్ అగెనెస్ట్ డ్రగ్ యూజ్ అండ్ పొసెషన్ ఇన్ తెలంగాణ. చూడండి, నేను కూడా చాలా సందర్భాల్లో దీని గురించి మాట్లాడదాం అనుకొని భయపడేవాడిని. ఒక ప్రభుత్వము ఇచ్చినటువంటి అలాట్మెంట్ ఆర్డర్లో డ్రగ్ యూసేజ్ మీద ఒక అఫిడవిట్ ఇవ్వమని అడిగింది అంటే తల్లిదండ్రులుగా మీరు అర్థం చేసుకోవాల్సింది చాలా విపరీతమైనటువంటి కన్జంప్షన్ అయిపోయిందండి. పర్టికులర్గా మీరు పిల్లలకు విచ్చలవిడిగా డబ్బులు ఇస్తున్నారు. దీంట్లో చాలా మంది అనుకుంటారు బాగా డబ్బున్న కుటుంబాలలో డ్రగ్స్ వాడి పాడైపోతుంటారు పిల్లలు. తర్వాత పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు వోక్స్ అను లేకపోతే ఇంకా ఇటువంటి కాలేజెస్లో ఇట్లా అనుకుంటూ ఉంటారు. బట్ బేసికల్గా ఏమవుతుందంటే అండి, బాగా డబ్బున్న వాళ్ళు ఏదో అకేషనల్గా తాగుతారు, తర్వాత వాళ్ళ పేరెంట్స్ డి అడిక్షన్ సెంటర్కి తీసుకెళ్తారు, అడ్జస్ట్ చేసుకుంటారు, బాగానే ఉంది. కానీ మధ్య తరగతి వాడు అంటే మీ కుటుంబంలో తల్లిదండ్రులు మినిమం సంపాదన అంటే నెలకు 1 లక్ష 2 లక్షలు చిన్న చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి పిల్లలు ఒకసారి డ్రగ్స్కి అలవాటు పడితే జీవితం బర్బాద్ అయిపోతుంది. డ్రగ్స్కి అలవాటు పడటమే కాదు, డ్రగ్స్ యొక్క పొజిషను, ట్రాఫికింగ్, సెల్లింగ్, డిస్ట్రిబ్యూషను, తర్వాత వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయటము, మీకు తెలిసినటువంటి విషయాలని ఇన్స్టిట్యూషన్ చెప్పకపోవడం, ఇవన్నీ కూడా క్రైమ్సే. దాని గురించి ఒక అఫిడవిట్ అయితే గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది. సో మీ స్టూడెంట్ ఫాదర్ నేము, మీరు అడ్మిట్ అయినటువంటి బ్రాంచ్, ఏ కాలేజీలో సీట్ వచ్చింది తెలియజేస్తూ ఒక డిక్లరేషన్ ఇవ్వమని అడిగారు. ఈ డిక్లరేషన్ పేరెంట్స్ కోసం నేను తెలుగులో తర్జుమా చేసి చెప్తూ ఉన్నాను. ఐ ద అండర్ సైన్ హియర్ బై సోలెమ్న్లీ అఫర్మ్ అండ్ డిక్లేర్ యాజ్ ఫాలోస్. నేను ఈ రకంగా డిక్లేర్ చేస్తున్నాను. ఐఎమ్ అవేర్ ఆఫ్ ది యూజీసీ రెగ్యులేషన్స్. యూజీసీలో ఉన్నటువంటి నిబంధనలు ఏంటో నాకు తెలుసు. ఆన్ కర్బింగ్ ద మెనేస్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్ ఇన్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఈ యొక్క డ్రగ్ అబ్యూస్ అనేటువంటి మహమ్మారిని పారదోలటానికి ఈ యొక్క రెగ్యులేషన్స్ని, రూల్స్ని నేను పాటిస్తాను. ఎక్కడ ఉన్నటువంటి రెగ్యులేషన్స్ని, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి డ్రగ్ని కర్బ్ చేయడానికంటే నాశనం చేయడానికి యూజీసీ రెగ్యులేషన్స్ని నేను పాటిస్తాను. ఎటువంటి రెగ్యులేషన్స్ అంటే నాకు తెలుసు, అంటే ఇది స్టూడెంట్ చెప్పాలన్నమాట. ఈ రకంగా అంటే ఇది ఒక మనం చేస్తాం కదా, ప్లెడ్జ్ చేస్తాం కదా చిన్నప్పుడు, అలా ఐఎమ్ అవేర్ దట్ పొసెషన్ అంటే డ్రగ్స్ కలిగి ఉండటం, యూజ్ అంటే కన్జంప్షన్ చేయటము, సేల్ అంటే అమ్మటము, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆల్కహాల్ కానీ సిగరెట్స్ కానీ సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ హెరాయిన్, కొకైన్, చెరస్ ఇలాంటివి కానీ లేదా బంగ్యాక్ కానీ ఏదైనా సరే ఇటువంటివన్నీ కూడా అమ్మటం కానీ కొనడం కానీ వాడటం కానీ డిస్ట్రిబ్యూషన్ చేయటం కానీ తప్పు మరియు హానికారకం అని నాకు తెలుసని నేను ఒప్పుకుంటున్నాను అని స్టూడెంట్ చెప్పాలన్నమాట. ఐ అక్నాలెడ్జ్ దట్, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, కన్జంప్షన్ అండ్ పొసెషన్ అండ్ ట్రాఫికింగ్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ ఈజ్ ఏ క్రిమినల్ అఫెన్స్. ఇది నేరపూరితమైన చర్య అండర్ ది ఎన్డీపీఎస్ యాక్ట్, నార్కోటిక్ డ్రగ్స్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఒక యాక్ట్ ఉంది, ఎన్డీపీఎస్ అంటారు దీన్ని, 1994. పనిషబుల్ విత్ రిగరస్ ఇంప్రిజన్మెంట్. మీరు ఎలాంటి పనులు అంటే కొన్న, అమ్మిన, తాగిన, డిస్ట్రిబ్యూషన్ చేసిన, వాట్సాప్ గ్రూపుల్లో వాటిని వేరే ఫ్రెండ్స్కి కమ్యూనికేట్ చేసిన, ఇట్లా డ్రగ్స్ దొరుకుతున్నాయని ఇటువంటి ఏవి చేసినా కూడా నీకు జైలు శిక్ష తప్పదు ఫైన్తో పాటు అని నాకు తెలుసు. నేను ఇటువంటి పనులు చేయను అని ఇది మీరు డిక్లేర్ చేయాలి. కొంతమంది ఏమంటారంటే విద్యార్థులు, తల్లిదండ్రులు మాకు ఆ విషయం తెలియదు అంటారు. సో అలా నేను మాట్లాడను. నాకు తెలుసు. ఐఎమ్ అవేర్ దట్, నాకు చట్టం తెలియదండి నేను తెలియచేశాను అనే మాటను నేను ఎప్పుడు కూడా దొరికినప్పుడు మాట్లాడను. నాకు తెలుసు ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 ప్రకారం ఈ యొక్క డ్రగ్స్ని అమ్మటం, కొనటం లేదా వీటిని వినియోగించడం అనేది ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నేరం అనే విషయం నాకు తెలుసని ఒప్పుకుంటున్నాం అని చెప్పాలి. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ఇతర లాస్ని, రెగ్యులేషన్స్ని, ఆర్డర్స్ని ఎప్పటికప్పుడు అథారిటీస్ ఇచ్చేటువంటి దాన్ని నేను అప్డేట్ అవుతూ ఉంటాను అని కూడా మీరు ఒక ప్రామిస్ చేయాలి. 4వ పాయింట్లో, నేను ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఉపయోగించడం దగ్గర నుంచి, కలిగి ఉండటం దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి, సెల్లింగ్ దగ్గర నుంచి, అమ్మాలి అనేటువంటి ఆలోచనల నుంచి, కలిగి ఉండటం దగ్గర నుంచి ఒక నెట్వర్క్ ఉంటుంది అనమాట. ఈ యొక్క డ్రగ్స్ అమ్మేటువంటి దొంగనా కొడుకులందరూ ఒక నెట్వర్క్గా ఫామ్ అయి ఉంటారు. అటువంటి వాళ్ళతో కమ్యూనికేషన్ నేను పెట్టుకోను. అది యూనివర్సిటీ లోపల కానీ బయట కానీ నేను ఇటువంటి ఏమి కూడా చేయను అనేటివి నేను ఒప్పుకుంటున్నానని చెప్పాలి. 5వ పాయింట్ వచ్చేసి, మీరు చేయకపోయినా కానీ మీ చుట్టూ ఉన్నటువంటి ఏదైనా విద్యార్థి చేస్తున్నప్పుడు అంటే ఇటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు మీరు కన్సర్న్డ్ అథారిటీ, యూనివర్సిటీ అథారిటీకి తెలియజేస్తానని నేను ఒక శపథం చేస్తున్నాను, లేకపోతే ఒక ప్రామిస్ చేస్తున్నానని మీరు దీంట్లో డిక్లరేషన్ ఇవ్వాలి. అంటే మీరు చేయకపోయినా మీ ఫ్రెండ్ ఎవడన్నా చేస్తుండొచ్చు, వాడి జీవితం కూడా నాశనం అయిపోద్ది. కాబట్టి కాలేజీ యాజమాన్యానికి లేదా కాలేజీ ప్రిన్సిపాల్కి లేదా యాంటీ డ్రగ్ కమిటీస్ ఉంటాయి ప్రతి కాలేజీలో, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి బాధ్యతను కూడా నేను తీసుకుంటున్నానని మీరు ఒక సిగ్నేచర్ పెడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ 6వ పాయింట్లో, దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రోగ్రామ్స్ నడుస్తుంటాయో కాలేజీలో, అంటే అక్కడ లోకల్ పోలీస్ వారు కానీ గవర్నమెంట్ వారు కానీ
అదేవిధంగా కాలేజీ యాజమాన్యం కానీ అనేక యాక్టివిటీస్ చేస్తూ ఉంటాయి. వాటన్నిటిలో కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను, నేను గౌరవప్రదమైన ఇండియన్ సిటిజన్గా ఉంటాను అనేటువంటి ప్రామిస్ కూడా మీరు 6వ పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ ఏ రోజన్నా నేను దొరికితే ఇటువంటి యాక్టివిటీలో అధికారులకి ఇన్వెస్టిగేషన్లో పూర్తిగా సహకరిస్తాను. అదేవిధంగా ఇటువంటికి సంబంధించి ఏది తెలిసినా కూడా నేను వాళ్ళకి కోఆపరేట్ చేసి యాంటీ డ్రగ్ కమిటీస్కి, లోకల్ పోలీస్ వారికి కూడా నేను సహకారం అందిస్తాను అనేది ఇంకొక ప్రామిస్. అదేవిధంగా 8వ పాయింట్ వచ్చేసి ప్రతి 6 నెలలకు ఒకసారి డ్రగ్ అండ్ మెడికల్ చెకప్ అనేది ఆర్గనైజేషన్ చేస్తుంది లేదా గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. వీటిల్లో నేను స్క్రీనింగ్ చేసుకునేదానికి నేను ఒక సమ్మతిని తెలియజేస్తున్నాను. దిస్ మెడికల్ చెకప్ మే ఇంక్లూడ్ స్క్రీనింగ్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్ సంబంధించినటువంటి ఏదైనా చెకప్కి నేను ఎప్పుడూ సర్వసిద్ధంగా ఉంటాను. అది హాఫ్ ఇయర్లీ కావచ్చు, ఇయర్లీ మెడికల్ చెకప్లో అయినా నేను ఈ యొక్క టెస్టులకి నా అనుమతి ఇస్తున్నాను. ఏ రోజైనా 9వ పాయింట్లో ఏంటంటే డ్రగ్ అబ్యూస్లో కానీ ఇటువంటి విషయాల్లో నా పేరు కానీ వస్తే మా తల్లిదండ్రులకు చెప్పడానికి నా అనుమతి ఉంది. ఏది ఇట్లా నా డ్రగ్ అబ్యూస్లో నా పేరు వచ్చిందని. అదేవిధంగా కాలేజీ యాజమాన్యం లేదా యాంటీ డ్రగ్ కమిటీ వారు గవర్నమెంట్ ఫెసిలిటీకి తీసుకెళ్ళి నన్ను డ్రగ్ స్క్రీనింగ్ చేసుకునే దానికి నేను అనుమతినిస్తున్నాను అని చెప్పేసి 9వ పాయింట్. ఒకవేళ 10వ పాయింట్లో డ్రగ్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది పాజిటివ్ వస్తే నేను కౌన్సిలింగ్కి వెళ్ళడానికి కానీ, రిహాబిలిటేషన్కి వెళ్ళడానికి కానీ, రికవరీకి గవర్నమెంట్ లేదా డి అడిక్షన్ ఫెసిలిటీకి వెళ్ళడానికి నేను సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాను అనేది మీకు 12వ పాయింట్. 10వ పాయింట్ 9వ పాయింట్ 10వ పాయింట్ ఇది. 11వ పాయింట్ వచ్చేసి ఇఫ్ ఐఎమ్ ఫౌండ్ ఇన్ పొజిషన్ ఆఫ్ డ్రగ్స్ ఆర్ కన్జ్యూమింగ్ డ్రగ్స్ ఎంకరేజింగ్, నేను ఒకవేళ అటువంటి డ్రగ్స్తో దొరికిన, కన్జంప్షన్ చేసేటప్పుడు దొరికిన, ఎవరినైనా ఇటువంటి చేయమని ఎంకరేజ్ చేసేటప్పుడు దొరికిన డ్రగ్ రిలేటెడ్ యాక్టివిటీస్లో నేను ఎక్కడ పట్టుబడ్డా సరే కాలేజ్ వారు యాంటీ డ్రగ్ కమిటీ తీసుకునేటువంటి డిసిప్లినరీ మరియు లీగల్ యాక్షన్కి నేను కట్టుబడి ఉంటాను. 12వ పాయింట్ ఐ అండర్స్టాండ్ దట్ వైలేషన్ ఆఫ్ దిస్ అండర్టేకింగ్ విల్ రిజల్ట్ ఇన్ డిసిప్లినరీ యాక్షన్ ఇంక్లూడింగ్, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో కానీ నేను పూర్తిగా దొరికిపోతే నన్ను కాలేజీ నుంచి సస్పెండ్ చేయండి, కాలేజీ నుంచి నన్ను బయటకు గెంటేసేయండి, నా అడ్మిషన్ క్యాన్సిల్ చేసేయండి, నాకు ఎటువంటి ఇబ్బంది లేదని మీరు సమ్మతి తెలియజేస్తున్నారు. 13వ పాయింట్ ఐఎమ్ అవేర్ దట్ ఇన్ అడిషన్ టు ద అబోవ్ ద లీగల్ ప్రాసిక్యూషన్ అండర్ NDPS యాక్ట్ అండ్ రిలవెంట్ గవర్నమెంట్ ఆర్డర్స్ విల్ ఫాలో ఎనీ వైలేషన్. కేవలం కాలేజ్ అడ్మిషన్ రెస్ట్రిక్షన్ ఒకటే కాదు, తర్వాత చదివేటువంటి NDPS యాక్ట్ ప్రకారం జరిగే మీ మీద లీగల్ ఎంక్వైరీ కానీ, పోలీస్ యాక్షన్ కానీ నేను అన్నిటికీ కూడా సమ్మతి తెలియజేస్తున్నాను. ఒకవేళ డ్రగ్ అబ్యూజ్లో కానీ, లేకపోతే డ్రగ్ యాక్టివిటీలో కానీ, సేల్స్ డిస్ట్రిబ్యూషన్లో దొరికితే అని నేను సమ్మతినిస్తున్నాను అనమాట. 14వ పాయింట్ ఐ డిక్లేర్ దట్ మై పేరెంట్స్ and guardians are aware of this undertaking and support my compliance with anti-drug laws and institutional policies. సో నేను ఈ డిక్లరేషన్ని మా తల్లిదండ్రులతో కలిపి కూర్చొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సంతకం చేశాను. ఇది స్టూడెంట్గా నాకే కాదు, ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ నా తల్లిదండ్రులకు కూడా చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పిన మీదప నేను ఈ సంతకం పెడుతున్నాను అని స్టూడెంట్ డిక్లరేషను ఇవ్వాలన్నమాట. ఇది అఫర్మేషన్ అంటే ఇదే. I hereby affirm that the above declaration is true. Hereby affirm that the above declaration is true and correct to best of my knowledge and belief. అంటే నేను ఇదంతా కూడా మనస్ఫూర్తిగా నిజాయితీతో చెప్తున్నాను. ఐ అండర్స్టాండ్ దట్ దిస్ అఫిడవిట్ షల్ రిమైన్ లీగల్లీ బైండింగ్ త్రూఅవుట్ మేర్ పీర్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఈ అఫిడవిట్ ప్రకారంగా ఇది ఒక చట్టబద్ధమైనటువంటి ఒక డిక్లరేషన్. అంటే ఇక మళ్ళీ నీ కన్సర్న్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున నువ్వు ఏది దొరికినా ఈ డిక్లరేషన్ అడ్డం పెట్టుకొని నువ్వు కేసు కట్టచ్చు, నేను లోపలేసేయచ్చు, NDPS యాక్ట్ ప్రకారం ప్రాసిక్యూట్ చేయొచ్చు, నేను కాలేజీ నుంచి ఎక్స్పెల్ చేయొచ్చు. ఎవరికి పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ చెప్పడమే తప్ప ఎవరు అపోజ్ చేసేదానికి అవకాశం లేకుండా యాంటీ డ్రగ్ అఫిడవిట్ అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రావటం ఎంతో మంచి పరిణామం. మాకు హృదయంలో చాలా బాధ ఉంది. భారతదేశం లాంటి ఒక డెవలపింగ్ కంట్రీ మనల్ని నాశనం చేయాలని చెప్పేసి ఈరోజు నైజీరియాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి డ్రగ్స్ అమ్ముతూ ఉన్నారు. డబ్బున్నోడికి ఏం కాదండి, ఒక 10 కోట్లు సంపాదించిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వాడిని తీసుకెళ్తారు, డ్రగ్ రీఅడిక్షన్ సెంటర్లో పెడతారు, తర్వాత దాన్ని మానిపించేసి వాడిని కంట్రోల్లో పెట్టుకోగలరు. మధ్యతరగతి కుటుంబం పేరెంట్స్కి అసలు ఏమీ అర్థం కాదు. మీరు డొనేషన్ కట్టి చాలా ఇన్స్టిట్యూషన్స్ డ్రగ్స్ అడ్డాగా మారిపోయినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. చాలా మందికి స్మోకింగ్, లేకపోతే బీర్ తాగటమో, లేకపోతే వైన్ తాగటమో, లేకపోతే రమ్ము తాగటమో ఇది అడిక్షన్ అనుకుంటారు. ఇవి కాదండి. మేజర్ డేంజరస్ థింగ్ వచ్చేసి హెరాయిన్, కొకైన్, చెరస్. ఇవి ఒక్కసారి అలవాటైన అంటే నార్కోటిక్ సబ్స్టెన్సెస్ అంటారు. మనిషి దీన్ని గుర్తించడం ఎట్లా అనేది పేరెంట్స్కి నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. ఒకటే ఈ చిన్న ట్రిక్ తోటే
ఆల్ మదర్స్ అండ్ మా సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో మీరు చిట్టుకుని పట్టేయచ్చు, దీనికి డాక్టర్ దగ్గర కూడా పోయే అవసరం లేదు. మీ వాడు ఇంటికి వచ్చిన తర్వాత మీతో మాట్లాడకుండా తలుపేసుకొని ఎక్కువసేపు ఉంటున్నాడు, బంధువులు ఎవరన్నా వచ్చినప్పుడు కూడా ఎవరితో కలవట్లేదు, మాక్సిమం ఇంట్లో ఉండే ప్రయత్నం చేస్తున్నాడు, మీరు ఎక్కడికి పోతున్నా సరే నేను రాను మమ్మీ మీరు వెళ్ళండి అని అంటున్నాడు. ఇవి ఒక బేసిక్ సిమ్టమ్స్ అన్నట్టు. బాగా చదువుతున్నటువంటి ఇంటర్మీడియట్ పిల్లలు సడన్ గా బ్యాక్లాగ్స్ పడిపోతున్నాయి. అదేవిధంగా ప్రేమగా మీతోటే వచ్చి మీతోటే కిచెన్లో సరదాగా గడిపేటువంటి మీ కొడుకు వాడు సడన్గా మీ నుంచి దూరంగా జరుగుతున్నాడు, మమ్మీకి దూరంగా ఉంటున్నాడు అంటే సహజంగా వాళ్ళ ఈ మార్పులు అనేవి ఈ డ్రగ్స్ వల్ల వచ్చేటువంటి మార్పులు మగపిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకా అనేక సందర్భాలలో ఒక ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిందండి, దాదాపు ఒక 8 సబ్జెక్టులో 7 సబ్జెక్టులో ఉంటే 4-5 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయిండు, కానీ వాడు హాస్టల్ నుంచి వచ్చేదానికి ఇష్టపడటం లేదు, ఇంటికాడ ఉండడానికి ఇష్టపడటం లేదు, ఇంటికి వచ్చినా సరే మళ్ళీ ఫ్రెండ్స్ రూమ్కి వెళ్ళిపోతున్నాడు. ఇలాంటి ఒక బేసిక్ టెస్టుల ద్వారా అమ్మ ఊరుకునే పిల్లవాడిని పట్టేయచ్చు. రోజు కాలేజీలో జరిగేటువంటి అనేక విషయాలని ప్రతి కొడుకు వాళ్ళ అమ్మకి పుంకాలుగా చెప్తూ ఉంటాడు. అలా చెప్పకుండా వాడు సడన్గా మొహం చాటేస్తున్నాడు. సో ఇవన్నీ ఒక సైకలాజికల్ సిమ్టమ్స్ అన్నట్టు. దీన్ని బట్టి డ్రగ్స్ని మనం పారదోలుదాం, మన భారతదేశాన్ని మన యొక్క యువతని కాపాడుకుందాం. కాబట్టి మీరు డిక్లరేషన్ మీద సైన్ పెట్టండి. ప్రతి తల్లిదండ్రులు ప్రతి మదర్స్ కూడా ఈ పర్టికులర్ యాక్టివిటీని పిల్లల విషయంలో గమనించండి. అలా ఉన్నప్పుడు మీరు డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్ని అప్రోచ్ అవ్వండి, లేదా అట్లీస్ట్ మమ్మల్ని అప్రోచ్ అయినా కూడా మేము కొంతవరకు సైకాలజీ పరంగా కనిపెట్టేస్తాం. పిల్లలకు అలవాటుగా ఉన్నట్లయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలం. వీలైన కాడికి సైకాలజీ ఆర్ సైకోమెట్రిక్ తీయండి, డ్రగ్ స్క్రీనింగ్ అనేది కానీ చేయించినట్లయితే ఉత్తిగానే దొరికిపోతారు. అది 3-4 నెలల్లో మళ్ళీ రిలీఫ్ ఇచ్చేస్తుంది. కానీ పూర్తి స్థాయిలో నరాలు బలహీనమైనంత వరకు, వాడు మైండ్ అంతా చెడిపోయేంత వరకు మీరు గాలికి వదిలేస్తే, పిల్లల్ని ఇన్స్టిట్యూషన్స్లో దూరంగా పెట్టేసి గాలికి వదిలేస్తే కాదు, ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మీరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, వాడి యొక్క ప్రొఫైల్ని చెక్ చేసుకోండి, ఎన్ని మార్కులు వస్తున్నాయి, వాడు ఇప్పుడు పెర్ఫార్మెన్స్కి ఇంటర్మీడియట్ పెర్ఫార్మెన్స్కి చాలా డ్రాస్టిక్ డౌన్ ఉంది, పిల్లవాడు మీతో ముభావంగా ఉంటున్నాడు, ఎక్కువ మాట్లాడలేదు, అమ్మతో ఉండేటువంటి ప్రేమ వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్గా మారిపోయింది, ఎప్పుడు వచ్చినా కానీ వీలైనంత డోర్ వేయటం అనేది ఏందో. కొంతమంది ఈ ఇంట్రోవర్ట్స్ డోర్ వేస్తుంటారు, ఆ డోర్ వేయటం మొదటి నుంచి ఉంటే సరే సడన్గా వచ్చిందంటే మాత్రం ఈ మార్పు ఖచ్చితంగా అది డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. పిల్లలు అబ్జర్వ్ చేయండి, మీతో పాటు మీ కుటుంబంతో పాటు భారతదేశాన్ని కూడా కాపాడండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.